108 వాహనాలు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజున 108 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి. ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ఈ 108 వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. 108 అంబులెన్సెస్ 440 అంబులెన్సెస్ ఉండేవి. మరి జగనన్న హయాంలో 2019 నుంచి 24 వరకు 768 అంబులెన్సెస్ పెంచాం వీటిని. అలాగే ఇంతకుముందు సుమారు 1,20,000 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి మన జగనన్న వచ్చాక 74,000 మందికి ఒక అంబులెన్స్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే దాని కమ్యూట్ ఈజ్ బాగుండాలి. ప్రజలకు ఫోన్ చేసినటువంటి వెంటనే తక్షణమే మేము 20 నిమిషాల లోపంటా ఉన్నాం, వీలైనంత వరకు ఇంకా తక్కువ సమయంలోనే ఇవి చేరాలనేటువంటి గుడ్ మానిటరింగ్ మెకానిజం ని తీసుకొచ్చాము. దీన్ని స్ట్రెంగ్తెన్ చేశాము. దీనికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ప్రజలు ఎక్కడ కూడా 108 అంబులెన్సెస్ వల్ల ఇబ్బంది పడకూడదు, టైంకి వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి చిత్తశుద్ధితో జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అలాగే నియోనేటల్ అంబులెన్సెస్ గతంలో ఏమి ఉండేవి కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మనం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 26 నియోనేటల్ అంబులెన్సెస్ ని తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ఎంతో మంది ఈ డెలివరీ లొకేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాప్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 86 ఉండేవి. ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 ఇయర్స్ లో 216కి పెంచారు. పెంచి వీటిని కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తో వీటిని ఎక్విప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా